చంద్రబాబు గారు వారసుడు కాదు, లేదా అవును తెలుగుదేశంలో కాదు కదా. అంటే వాళ్ళ వారసత్వానికి నేను అడ్డుపడను అంటలా అనట్లేదు, ఇండైరెక్ట్ గా ఆ బుక్ అన్నప్పుడే కరెక్ట్. అంతేనా? లోకేష్ సీఎం అయితే నాకు అభ్యంతరం లేదు, వాళ్ళ వారసత్వం వాళ్ళ ఇష్టం అవును అనేస్తే అయిపోతుంది. అవును ఆ మాట రాలా ఆయన నోట్లో నుంచి. ఓకే. అది వాళ్ళు అడగడం కూడా క్రాస్ చేయడంలో కూడా మిస్ అయ్యారు వాళ్ళు. ఆ లోకేష్ కూడా తెలుగుగా సమాధానం చెప్పారు. అది అక్కడ కనబడుతున్నది. కానీ పార్టీ అంగీకరిస్తుందా, నాయకులు అంగీకరిస్తారా, ఒక సామాజిక వర్గం అంగీకరిస్తుందా? రేపు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారు, అంతే, మిగతా వాళ్ళు అంగీకరించాలి. అంతేనా? అంతే అది అక్కడ. కాకపోతే నేనైతే ఆయన మొన్నటి నుంచి మాట్లాడుతున్న మాటల పరంగా చూస్తే ఆ డౌటే నాకైతే అనిపించింది, జరుగుతున్న పరిణామాలు కూడా. అవును అవును. ఒకటి మొన్న ఎంపీ సీట్లో ఒకటి వాళ్ళందరినీ సైకలాజికల్ గా దెబ్బతీసినట్టే, దాన్ని ముందుగా దబాయించేసారు, ఈయన అయిపోయింది ఎక్కువ మాట్లాడకుండా. అట్లా ఇక రేపు పొద్దున్న లోకేష్ సీఎం చేయాలనుకుంటే కూడా మళ్ళీ ఇట్లాంటి ఒక హై డ్రామా క్రియేట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఈ మధ్య నీ హడావుడి చూస్తుంటే ఆ సమయం అన్న మరింత దగ్గరికి వచ్చేసిందా? అది ముందు ఈయనతో చెప్పడం వల్లే ఇలాగా మన లింగంనేని విషయంలో ఎలాగైతే ప్రిపేర్ చేశారో ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా అలాగా ప్రిపరేషన్ ఏమైనా జరుగుతుందా? ఇంకా లేదు, అది ప్రిపరేషన్ జరగట్లేదు కాబట్టి నేను కొంత ఆలోచిస్తున్నాను. ప్రిపరేషన్ జరిగితే మళ్ళీ ఇట్లాగే అరుపులు కేకలు ఇవన్నీ ఉంటాయి. లేదు అంటే ప్రస్తుతానికి లేదు. ఇంకా ఈయనకి మాత్రం స్పెల్ చేసినట్టున్నారు. బేసిక్ గా ఒకటి టైం అయితే ఇదే, ఎందుకంటే ఇది 2 ఏళ్ళు అయిపోతుంది. మాక్సిమం ఈ 6 నెలలలోపు చేయాలి. 3వ ఏడాది చేస్తే కూడా వృధా. అప్పుడు ఏంటంటే రేపు పార్టీ ఓడింది అనుకోండి, లోకేష్ నెత్తిన పెడతారు, ఐరన్ లెగ్ ముద్ర వేసేస్తారు. ఇప్పుడైతే గెలిపించుకునే బాధ్యత లోకేష్ తీసుకుంటాడు. ఆల్రెడీ తనకి ఏజెన్సీలు లైక్ పీకేలు గీకేలు ఏజెన్సీలు అట్లాంటివన్నీ అలవాటు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఏదో ప్రిపేర్ చేసుకుని లోపాలు ఏమైనా ఉంటే సెటరేట్ చేసుకుంటాడు తను. చివరిలో అయితే కనుక అంత సెటరేట్ కావడం కష్టం. అవును, అంటే ఇప్పటికే టీడీపీ స్ట్రక్చర్ మొత్తం ఆయన చేతిలోనే ఉంది, మొత్తం అంతా డిజైన్ అంతా.